అల్లూరి జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ట్యాబులు అందజేశారు. సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 1 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉంది? ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో హాస్పిటళ్లు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో గ్రామాలన్నీ కూడా మారి ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయం వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఇంటికి వచ్చి 1వ తేదీన సెలవు దినమైనా కూడా 1వ తేదీ పొద్దున్నే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ వాలంటీర్లు ఎలా పెట్టగలుగుతా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు, ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎవరైతే మీకు మంచి చేశారో ఆ మంచి చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ముందర నిలబడి గట్టిగా మీ కళ్ళల్లో చూసి చెప్పగలుగుతా ఉన్నాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక TV5 ఒక 1 డజన్ టీవీ ఛానళ్లు తోడుగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు అండ మీ బిడ్డకు ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది ఎవరిని అనంటే పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మరొకరిని నమ్ముకోలేదు. కాబట్టి దయచేసి మోసపోకండి అని అడుగుతా ఉన్నా. మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా అండగా మీరే నిలబడండి అని మాత్రమే కోరుతా ఉన్నా. ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మళ్ళీ మోసం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తాము అని అంటారు. జగన్ ట్యాబే ఇచ్చాడు, మేము ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని అంటారు. జగన్ ఇంతే ఇచ్చాడు, మేము ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెప్తారు. కానీ దయచేసి మోసపోవద్దని మాత్రమే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముందుకు జరిగిస్తూ ఇక ప్రారంభించుతాం. అదేవిధంగా కాసేపటి కిందట నా చెల్లెమ్మ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ అడిగింది. బీటీ రోడ్ల విషయంలో అయితేనేమి, శాంక్షన్ బ్రిడ్జెస్ విషయంలో అయితేనేమి, నా చెల్లెమ్మ అడిగినటివన్నీ కూడా సానుకూలంగా తీసుకుని ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేయడమే కాకుండా అడుగులు వేగంగా వేయిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి ట్రైబల్ ప్రాంతాన్ని ఒకసారి చూసినట్టయితే నిజంగా ఆశ్చర్యం కలిగించే మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ వేగంగా కట్టడాలు కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు ఇక్కడే వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాలలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేగంగా కన్స్ట్రక్షన్లో కనిపిస్తూ ఉన్నాయి. కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కనిపిస్తూ ఉంది, వేగంగా కడతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా
గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతా ఉన్నాయని చెప్పి మరొక్కసారి గుర్తుకు పెట్టుకోమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.